రెండవ అధ్యాయం కంటిన్యూషన్ అండి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు చెప్పెను, పార్థ, మహాజ్ఞానుల వలె ధర్మపన్నులను విప్పుచున్నావు. ఏడువగూడని వారుల కొరకు విలపించుటమే మూడును వలె ప్రవర్తించుచున్నావు. ఏలనగా పండితులు లేక విఘ్నులు బ్రతికిన వారికిని చనిపోయిన వారికిని కూడా దుఃఖించరు. శ్రీ రామతీర్థ తీర్థస్వామి అమెరికా దేశంలో వేదాంతోపన్యాసము చెల్లించుచున్నప్పుడు అచ్చటి ప్రజలు, అయ్యా, ఇంత వేదాంతముండును కూడా మీ భారతీయులింత ధైన్యములో ఉండిలేరా అని ప్రశ్నించరు. మా భారతీయులు వేదాంతమును పలుకుదురు, మీరు వేదాంతమును ఆచరించురు. ఇదియే మీ అభ్యున్నతికి మా వారి హైన్యమునకు కారణమని స్వామి బదులు చెప్పాను. ఆచరణలో లేని వేదాంతము ఎట్టా వేదాంతము? పరోపదేశమునకే గాని తన అవసరములకు అక్కర రాదు. ఇందులకు అర్జునుడే తార్కాణము. చచ్చిన బంధువుల కొరకు ఏడ్చుట మానవజాతికి స్వాభావికము, లోకమర్యాద. కానీ మానవ స్వభావము అతిక్రమించినయే విజ్ఞాన లక్షణము. సామాన్య మానవత్వములను ప్రకటించు అర్జునుడికి నిమిత్తము చేసుకొని భగవానుడు మనకందరికీ ఉపదేశించుచున్నాడు. వైదిక మతము కంటే ఏ ఇతర మతమందును తత్వశాస్త్రం ఎక్కువ అభివృద్ధి చెందలేదు. అయినను మరణించిన స్వజనులకై హిందువుల కంటే ఎక్కువ విలపింతురేమరా అందును లేరు. శాస్త్రజ్ఞానములకు ఆచరణకును గల ఈ గొప్ప అంతరమే హైందిక దైన్య హేతువు. ఆచరణ లేనిదే అనుభవము లేదు కదా. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను గాని నీవు గాని ఈ రాజలోకము గాని ఒకప్పుడు లేకుండా నుండలేదు. భూతకాలమందు నుండియే ఉన్నది. ప్రస్తుతం ఉండినవని చెప్పనక్కర్లేదు కదా. ఇక ముందు అనగా మరణానంతరము కూడా లేకపోవును. అనగా జీవితము కాలపరిచ్ఛిన్నము గాక అనాదియు అంతమునని సూచించుచున్నాడు. ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషులచే సూచించబడు జీవులందరూ త్రికాల బాధ్యులకు శాశ్వత జీవితం గలవారే. జనన మరణములు వారి అఖండ జీవితమును ఆద్యాంతములు గావు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహి, ఈ దేహమందు బాల్యము, యవ్వనము, వార్ధకము మొదలగు మార్పులను ఎట్లు చెడుదురో అట్లే ఈ దేహము నుండి మరి ఒక దేహము ప్రవేశించును. విఘ్నులు ధైర్యశాలులగుడిచే ఈ మార్పులను గుర్చి భ్రమచెందురు. పుట్టుట, పెరుగుట, చచ్చుట మొదలగు షడ్భావ వికారములు దేహధర్మములే గాని దేహియగు ఆత్మధర్మములు కావు. అయినను ఆత్మ అదృశ్యుడై దేహము ఉండటం వలన దేహాత్మ విభాగం చేయనేరని అగ్నులు దేహధర్మములు ఆత్మధర్మములు భావింతురు. ఈ జన్మయంది దేహ వికారములెట్లే అట్లే ఈ దేహమును వదిలి మరి ఒక దేహమును ధరించుట వీటికంటే పెద్ద వికారమని గ్రహించి జ్ఞానులు మరణ విషయమై చింతింపరు. బాలుడు శైశవము, బాల్యము, యవ్వనము మొదలగు మార్పులు చెందినట్లు దుఃఖించుట లేదో అట్లే మరణము కూడా దుఃఖింపరగుట. మాత్రా స్మర్మాత్ము కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షత్వ భారత. యం హి నః వ్యధయం దేత్యే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పార్థ, ప్రాపంచిక వస్తువులకు ఆయా ఇంద్రియములతో సంయోగము కలిగినప్పుడు
శీతోష్ణాది స్పర్శ జ్ఞానము కలిగి మనసుపై సుఖదుఖములు పరిణామాలు ఉత్పన్నమగును. ఈ స్పర్శలు గాని వీటి ఫలితము గాని సుఖదుఖములు గాని క్షణికములే. విషయేంద్రియములు సంయోగములు శాశ్వతములు కావు. కావున వాటి ఫలితము కూడా తాత్కాలికములే. వీటిపై వగవ పనిలేదు అర్జున. వీటి నుండి తప్పించుకొనుటకు శక్యము కాదు. కావున వాటిని సహించి ఉండుము. ప్రకృతి నియమములను అనుసరించి వేసవియందు ఉష్ణాధిక్యము, హేమంతమందు శీతబాధయు తప్పదు. అట్లే ప్రారబ్ధము అనుసరించి సుఖదుఖములను సంఘటనలు జీవితమందు తటస్థించును. వీటి నుండి తప్పించుకొనుట ఎవరికీ తరము కాదు. కావున వాటిని ఓరిమితో సహించి ఉండుటే వివేకుల లక్షణం. ఇట్లు సహనశక్తి పెంపొందించుకొని ఎవడు శీతోష్టాది బాధలకు లొంగక సమబుద్ధి లేక స్థిరచిత్తము కలిగి ఉండునో అట్టి ధీరుడు అమరత్వమును కలుగును. అర్హుడు అనగా పరిస్థితులు ఎట్లుండను మనసుపై వాటి పరిణామం లేకుండా స్థిరమునర్చు కొనవలెను. ఇదియే పరబ్రహ్మ స్థితికి అధికారము. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యంతః త్వనయోస్తత్వదర్శిభిః. లేని వస్తువునకు ఉనికి లేదు, ఉన్న వస్తువుకు లేకుండా పోదు. ఆత్మసత్తనియు అనాత్మయగు దేహము అసత్తనియు తత్వవేత్తలు మాత్రమే గ్రహింతురు. సత్వం ఇట్లు సులభమైదయ్యి దీనిని యథార్థముగా గ్రహించిన వారు వలదియండు మాత్రమే. వీరినే తత్వవేత్తలందురు. సదతత్వములకు గల తారతమ్యములను వీరు మాత్రమే గుర్తించురు. ఆత్మానాత్మలకు లేక నిత్యం వస్తువులకు గల అంతరము ప్రత్యక్షమయ్యి సూక్ష్మగొటచే జనసామాన్యమగు పరోక్షమగునే భాషించుచున్నది. అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతత్ వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ తర్కుమర్హతి. ఈ జగత్తందియు నిండి నిమిడీకృతమయ్యే ఆత్మవస్తువు నాశనం లేనిది. దానినెవరూ అంతమొందింపలేరు. అంతవంత ఇమే దేహాః నిత్యస్తోక్తా శశీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాదుద్దిస్వ భారత. ఓ భారత, అవినాశీనగు ఇంతింతయని నిర్దేశింపరాదని అగు దేహము నిత్యుడు. ఈ శరీరములన్నీయు నశింపచుండును. కావున యుద్ధమునకు గడుంగుము.